హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ టెంపుల్ స్టైల్ పులిహోర అండి. ఇవి పెద్ద పెద్ద దేవాలయాల్లో పులిహోర ఏ విధంగా చేస్తారో ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ పులిహోర సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ పులిహోర చేసుకోవడానికి ముందుగా నేను ఒక 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. మనం దేంతో అయితే రైస్ తీసుకుంటే దాంతోనే డబల్ వాటర్ తీసుకొని అన్నాన్ని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి పులుపు కోసం నేను చింతపండు, ఉల్లిపాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నీట్గా కడిగి నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు రైస్ చూసారు కదా, ఉడికింది. ఇప్పుడు పులిహోర కలుపుకోవడానికి వీలుగా ఉండేంత పెద్ద ప్లేట్ ఒకటి తీసుకొని దాంట్లోకి రైస్ మొత్తాన్ని వేసేసుకుంటున్నాను. ఈ స్టైల్లో పులిహోర ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకోవాలనిపిస్తుందండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో చక్కగా ఇలా ప్రసాదాలు చేసి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, మెంతులు, అలాగే ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. మీరు ఇదే స్టేజ్లో ధనియాలు కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేనైతే వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను పొడి చేసుకున్నాను ధనియాలు. సో నేను మిక్సీ పట్టేటప్పుడు డైరెక్ట్గా పొడి వేసుకుంటాను. కొద్దిగా పచ్చిపప్పు కూడా వేసి ఇవి ఆవాలన్నది చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, కంప్లీట్గా వేగిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. ఇవి కొంచెం చల్లారనివ్వాలి. ఈలోపు అదే ప్యాన్లోకి నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ తీసుకున్నానండి. ఈ పులిహోరకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. కంప్లీట్గా ఈ ఆయిల్తోనే పులిహోర మొత్తాన్ని చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 కప్ పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పల్లీల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈలోపు ఇవి చల్లారిపోయినాయండి. నేనైతే చూసారు కదా, మెత్తగా ఈ పౌడర్ అయితే రెడీ చేసుకున్నాను. టెంపుల్ స్టైల్ పులిహోర పొడి అయితే రెడీ అయిపోయింది. అందులోనే నేను ధనియాల పొడి కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఈ పల్లీల్లోకి కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుంటే, లాస్ట్లో వేసుకుంటే మాడవండి జీడిపప్పు. చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కూడా ఒక ప్లేట్లోకి నేను ఆయిల్ లేకుండా ఓన్లీ పల్లీలు, జీడిపప్పు మాత్రమే వేసుకుంటున్నాను. కంప్లీట్గా ఈ ఆయిల్తోనే నేను మొత్తాన్ని పులిహోర చేస్తున్నానండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, పచ్చిపప్పు కొంచెం, ఒక హాఫ్ కూడా కాదండి, ఒక 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు వేసి ఒక్కసారి కలుపుకొని ఎండుమిర్చి డైరెక్ట్ వేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా నేను తుంచుకోకుండా డైరెక్ట్ వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లోనే ఇవి వేగాలండి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలుపుకున్నాక స్టవ్ ఆపేసుకోవాలి. ఇవి కూడా నేను ఆయిల్ లేకుండా సపరేట్గా ఇంకొక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి చింతపండు గుజ్జును వేసుకుంటున్నానండి. మొత్తం వేస్ట్ అంతా తీసేసి ఓన్లీ చింతపండు గుజ్జును మాత్రమే వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. మరీ మాడన అవసరం లేదు చింతపండు గుజ్జు. ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగా పసుపు, అలాగే మనం పొడి చేసి పక్కన పెట్టుకున్న ఈ పులిహోర పొడి కూడా మొత్తం ఇందులో వేసేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలండి. అడుగంటితే పులిహోర టేస్ట్, ఫ్లేవర్ కూడా మారిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లో తాలింపు మొత్తం వేసేసుకుంటున్నాను. ఇలా కలుపుకుంటే తాలింపు ఏం మెత్తపడదండి, మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి. అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం ఉడకనివ్వాలండి. మరీ ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని
ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలండి. నాకైతే ఉడికిపోయింది చూసారు కదా. ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఈ అన్నంలో కలిపేసుకొని ప్రతి ఒక్క మెతుక్కి కలిసే విధంగా చేత్తో ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు కూడా వేసి అన్నం మొత్తాన్ని బాగా కలిసే విధంగా కలుపుకోవడమే. చూసారు కదా, సింపుల్గా ఉంది కదా. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఈ టెంపుల్ స్టైల్ పులిహోర ట్రై చేసి ఈ శ్రావణ మాసంలో నైవేద్యంగా పెట్టండి. టేస్ట్కి టేస్ట్, అలాగే టైం కూడా సేవ్ అవుతుంది. చాలా క్విక్గా అయిపోతుందండి. అంతేకాకుండా దీంట్లో మనం రెడీ చేసుకున్న ఈ టెంపుల్ స్టైల్ పులిహోర పొడి కూడా మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు రొటీన్గా టిఫిన్స్లో కూడా చక్కగా ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే నైవేద్యంగా పెట్టిన తర్వాత సాల్ట్ అన్నది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నచ్చిన రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ మీ దాకా రావాలి అంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.